రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. రేగిడి మండలంలో మొంతా తుఫాన్ ప్రభావంతో ఏకతాటి వర్షాలకు భారీగా వరి పంట నేలవాలింది. వావిలవలస గ్రామంలో వందలాది ఎకరాల్లో వరి చేను నీట మునిగింది. ఇక వరి పైరు పొట్టకొచ్చిన సమయంలో తుఫాన్ ప్రభావానికి దెబ్బతినటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకో 20 రోజుల్లో వరి హార్వెస్ట్ చేసేవాళ్లమని, ఈ లోపు పంటను వరద ముంచెత్తిందని వారు వాపోయారు. ఇక ఎకరా పొలానికి 35,000 నుంచి 40,000 వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే ఇప్పుడు ఇలా జరిగిందంటూ రైతన్నలు లబోదిబోమంటున్నారు. అధికారులు, నాయకులు వరి పంట పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. రేగిడి మండలంలో మొంతా తుఫాన్ ప్రభావంతో ఏకదాటి వర్షాలకు భారీగా వరి పంట నేలవాలింది. వావిలవలస గ్రామంలో వందలాది ఎకరాల్లో వరి చేను నీట మునిగింది. వరి పైరు పుట్టకొచ్చిన సమయంలో తుఫాన్ ప్రభావానికి దెబ్బతినటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకో 20 రోజుల్లో వరి హార్వెస్ట్ చేసేవాళ్లమని, ఈ లోపు పంటను వరద ముంచెత్తిందని వారు వాపోయారు. ఎకరా పొలానికి 35,000 నుండి 40,000 వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే ఇప్పుడు ఇలా జరిగిందంటూ ఇక రైతన్నలు లబోదిబోమంటున్నారు. అధికారులు, నాయకులు వరి పంట పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు ఉత్తరాంధ్ర నుంచి మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్. ఏదైతే మోదా తుఫాన్ తాలూకా ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద అత్యంత ప్రభావితం అయితే చూపించింది. ముఖ్యంగా ఆ రైతు కన్నీటి దాయంగా మారిందని చెప్పాలి. రైతు కన్నీటిని ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో చేతికి వస్తున్నటువంటి అందుతున్నటువంటి పంట నేలపాలు అవ్వడం, ఒక రకంగా రైతులంతా కూడా తీవ్ర ఆవేదన మిగిల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా గడిచిన వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట ముంచేసినటువంటి పరిస్థితి కనబడ్డాయి. ఈ నేపథ్యంలోనే రోడ్లు, రహదారులన్నీ కూడా జలమయం అయిపోయాయి. పూర్తిగా వరి పంటలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా రాజాం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఆ పంట అంతా కూడా చేతికి వచ్చినటువంటి సమయం, అంటే కోతకి ఉన్నటువంటి సమయంలో పూర్తిగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే రేగేడి మండలంలో ఉన్నటువంటి ఈ పంటలన్నీ కూడా పూర్తిగా రైతు నష్టాన్ని మిగిలించాయనే చెప్పాలి. ఏదైతే రాజవలస గ్రామంలో 100 ఎకరాల సాగు చేస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి పడినటువంటి భారీ వర్షానికి మొత్తం అంతా కూడా నేల పడిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే సమయంలో పొలాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో సుమారుగా వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు కనబడుతుంది. ముఖ్యంగా ఏవైతే ఆంధ్ర జిల్లాల మీద ఈ యొక్క వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆ తుఫాను 35,000 నుంచి 45,000 ఎకరాల వరకు కన్నబాబు చూసుకున్నట్టయితే ఏ రకాల పంటలు ఎంత మేరకు దెబ్బతిన్నాయి, పంట నష్టం ఎంత వరకు వాటిల్లని చెప్పవచ్చు? వరద తీవ్ర ఇప్పుడే తగ్గుతుంది కాబట్టి అంచనా వేయడానికి కనబడుతుంది. ముఖ్యంగా
వీటికి సంబంధించినటువంటి ప్రధాన పంట ఉంటాయి. వీటికి సంబంధించి ఎక్కువ ఎఫెక్టివ్ అయ్యేవే కూడా రైట్ కన్నబాబు. స్వామి ఎకరాకి 35,000 రూపాయల చొప్పున పెట్టుబడి అయింది స్వామి. మరొక 15 రోజులు అయితే పంటగా చేతికి వచ్చిన టైం స్వామి. మొత్తం నిన్న మంగళవారం రాత్రి మొత్తం 5 ఎకరాలు కూడా భూమి పట్టేసి నీరు ఎక్కిపోయింది స్వామి. మా ఏటి చెయ్యాలో అర్థం లేదు. తెల్లవారి పొలంకి వెళ్తే అర్థం అవ్వలేదు స్వామి. ఇలా ఉంది పరిస్థితి. ఏటి చెయ్యాలో ఇంటికి వచ్చి ఏటి చేయాలని అలాగ ఆలోచించి మీ ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని స్వామి. ఏటి చేస్తాం, మా పరిస్థితులు అయింది. ఎప్పుడు కూడా ఇంత బాగా పండలేదు. ఈ సంవత్సరం బాగా పండింది, బాగుందనేసరికి ఇలాగ అయిపోయింది స్వామి. మాది వాయిలవలస గ్రామం, రేగిడి మండలం స్వామి. మీదనే ఊర్లో మాది ఉన్న ఊర్లో కూడా చాలా మందిది ఇలాగే అయ్యింది స్వామి. కానీ మాది మరీ బీభత్సంగా అయిపోయింది స్వామి. 5 ఎకరాలు ఉన్నాం. మీరు ఏదో ఆదుకోకపోతే మేము ఏటైపోలో తెలియదు స్వామి. మరి అది మా పిల్లలు అందరం చిన్నప్పటి నుండి కష్టపడి మొత్తం చేసినా మరి ఫలితం లేదు స్వామి. ఇలాగ మంగళవారం రాత్రి పడిపోయిందండి వరి 3 ఎకరాలు. ఇది ఇప్పుడు కొయ్యడానికి పనికిరాదు, ఏటవుద్దో తెలియదండి. ఇది మొత్తం ఏమవుద్దో తెలియదు. ప్రభుత్వాలు గుర్తించి మమ్మల్ని దయచేసి ఒకసారి అధికారులు చూడాలి, మమ్మల్ని ఇచ్చేయండి. ఇది మొత్తం 15 రోజుల్లో కోత అయిపోతుంది. కోత మొత్తం ఇంతవరకు ఆగి ఉన్నాము, పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుంటుంది మాకు. అది అంతా వరిసేను మీద ఆధారపడి ఉన్నాం మేము. వరిసేను మొత్తం ఈ తుఫానికి ఎంతవరకు బాగానే ఉండదు. ఈ తుఫానికి మొత్తం నేలమట్టం అయిపోయింది. అంతా ఈనేసి 20 రోజుల్లో కోత టైం వచ్చింది. ఈ కోత టైంలో మొత్తం నేలమట్టం అయిపోయింది. దీన్ని అధికార దృష్టిలో పెట్టి రైతులకి ఆదుకోవాలని మా గ్రామ ప్రజలు మొత్తం వేడుకుంటున్నాం. స్వామి మాది